ఒక ఊర్లో ఇద్దరు సాధువులు ఉండేవారటండి. ఇద్దరు సాధువులు మంచి స్నేహితుల్లా ఉండేవారంట. ఉంటే అయితే ఏం చేసేవారట, ఒక సాధువుకి ఎవరైనా ఏదైనా ఇస్తే వెంటనే ఇంకొకరికి ఇచ్చేసేవారట. అంటే ఆయన ఖర్చుల నిమిత్తం ఉంచుకొని వేరే వాళ్ళకి ఆయన దానం ఇచ్చేసేవాడు. ఇంకొక సాధువు ఏం చేసేవాడట, డబ్బును ఖర్చు పెట్టుకునేవాడు కాదంట. అంటే ఒక ₹2 ఎవరైనా దానంగా ఇస్తే ₹1 ఖర్చు పెట్టుకొని ₹1 దాచుకునేవాడట. ఈ సాధువు ఏంటంట, మన సాధువులని మన దగ్గర డబ్బు వ్యామోహం, దేని మీద వ్యామోహం ఉండకూడదు. మన అవసరాలను మన భగవంతుని నమ్మాం కాబట్టి మనకు ఆ అవసరాలను భగవంతుడే చూస్తాడని ఈ సాధువు ఒక సాధువు అండివాడట. ఇంకో సాధువు ఏమనివాడట, డబ్బులు దాచుకునే సాధువు ఏమనివాడట, ఏ అవసరానికైనా సరే దేనికైనా డబ్బులు ఉండాలి, సాధువు అయితే మాత్రం డబ్బులు ఉండకపోతే అవ్వదు కదా, డబ్బులు దాచుకోవాలని చెప్పేసి వాదిస్తూ ఉండేవాడట. సరే వీళ్ళిద్దరి మధ్య ఇలా వాదోపవాదాలు జరుగుతుండగా ఒకరోజు ఒక ఊరికి ఈ ఊరి నుంచి ఇంకో ఊరికి వాళ్ళు వెళ్ళవలసి వచ్చింది, భిక్షాటనకి వెళ్ళాల్సి వచ్చిందట. వచ్చినప్పుడు వాళ్ళు ఒక రేవు దాటవలసి వచ్చిందట. రేవు దాటవలసి వచ్చినప్పుడు ఆ రేవు వాడు ఏమడిగాడట, రేవు దాటడానికి నావకి డబ్బులు పడతాయి, డబ్బులు తీసుకుంటానని చెప్పాడట. చెప్పిన తర్వాత అయితే ఒక సాధువు దగ్గర అయితే డబ్బులు లేవు కదా, అతని దగ్గర ఏ రోజు వచ్చినది ఆ రోజు ఆయన ఖర్చు చేసేసుకుంటాడు, ఆయన ఖర్చుల నిమిత్తం దానికి వచ్చి చేసేసుకుంటాడు. అయితే ఇంకో సాధువు దగ్గర డబ్బులు ఉంటాయి, ఉంటే ఇతని దగ్గర ఉన్నాయి, అలాగని స్నేహితుడిని వదిలేసి వెళ్ళిపోలేడు కదా. అప్పుడు ఏం చేశాడట, సరే నా దగ్గర అయితే డబ్బులు ఉన్నాయి, సరే నేను తీసుకెళ్తాను కదా అని చెప్పి నావ మీద రేవు దాటించాడు. రేవు దాటించేసిన తర్వాత అయితే ఒక వెటకారంగా ఒక నవ్వు నవ్వి స్నేహితుడితోటి ఏమన్నాడంట, చూసావా, నీకు ఏ రోజు వచ్చిన డబ్బు ఆ రోజు నువ్వు ఖర్చు పెట్టేసి నాకు దేవుడే చూస్తాడు, నాకు దేవుడు ఏదో రూపంలో పెడతాడు అని చెప్పి నువ్వు చాలా ప్రశాంతంగా ఉండేవాడివి. ఈ రోజు నాడు నీకు డబ్బులు లేకుండా పోతే నేను పెట్టవలసి వచ్చింది, నేను డబ్బులు దాయబట్టి నా దగ్గర డబ్బులు ఉండబట్టి నీకు ఈరోజు నేను పెట్టవలసి వచ్చింది, చూసావా అని అన్నాడంట. దానికి ఈ సాధువు ఏమన్నాడంట, నిజమే నువ్వు చెప్పింది కరెక్టే, ఎందుకంటే నేను ఏ రోజు దానం చేసి భగవంతుడు ఉన్నాడు, ఆయన నన్ను ఏదో రకంగా కాపాడుతాడని నమ్మకంతో ఉన్నాను. అందుకే నా దగ్గర డబ్బులు ఉండవు కాబట్టే డబ్బులు దాచుకొని నా క్షేమాన్ని కోరుకొని నాకు కూడా నువ్వు నీ డబ్బులతో ఖర్చు పెట్టే స్నేహితుడిని నాకు ఇచ్చాడు. లేదంటే నువ్వు రేవు దాటాలంటే నీ డబ్బులతో నువ్వు వెళ్ళిపోవచ్చు, కానీ నా చేయి పట్టుకుని నేను ఉన్నానులే, నేను ఖర్చు పెడతానులే, నేను ఇంత లోబివైనా నీ గురించే నువ్వు ఆలోచించుకునేవాడువైనా నా కోసం ఆలోచించి డబ్బులు ఖర్చు పెట్టావు చూడు, మరి ఈ రూపంలోనే భగవంతుడు ఉన్నాడు నాకు, నువ్వు వదిలేసి వెళ్ళిపోతే నేనేం చేయలేను, అక్కడే కూర్చుని ఉంటాను. కానీ నీలో ఆ సమయానికి నేను నమ్ముకున్న ఆ దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు కూడా నీలో వచ్చి నాకు సహాయం చేసి నన్ను కూడా రేవు దాటించాడు. అందుకే నేను భగవంతుడు ఉన్నాడనే నమ్ముతాను, ఆయన మీద భారం వేస్తే ఆయన ఖచ్చితంగా చూస్తాడు. నాకు ఈ రోజు నాడు నీ రూపంలో డబ్బులు ఖర్చు పెట్టి నాకు దేవుడు చూశాడు, నువ్వు చెప్పింది నిజమే, నేను నమ్ముకున్న నమ్మకం కూడా నిజమే కదా అని అన్నాడంట కదా. అంటే మనం భగవంతుడి మీద పూర్తి నమ్మకంతో ఉంటే ఆయన ఏదైనా చేస్తాడు అంటే మనిషి రూపంలోనే ఆయన వస్తాడు. భగవంతుడు ఎక్కడో శిల రూపంలో ఉన్నాడు అనుకున్నది మన మానవుల భ్రమ. మనిషి రూపంలో ఉన్నవాడు ఖచ్చితంగా దేవుడు మానవ రూపంలోనే వచ్చి సాటి మనిషి రూపంలోనే వచ్చి మనకి ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆ సహాయం చేసినప్పుడు నువ్వు దేవుళ్ళ వచ్చి ఆదుకున్నావయ్యా అంటాం, అవునా కాదా. దేవుళ్ళ వచ్చి కాదు, ప్రతి ఒక్కరిలోనూ భగవంతుడు ఉంటాడు. అది స్వార్థం, ఈర్ష్య, మనమే అన్న గుణాలతో మనం కప్పేసుకుంటున్నాం. సహాయం చేసే ప్రతి ఒక్కరు కూడా మనకి దేవుడితో సమానం, అవునా కాదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, నమస్తే.